సో ఇప్పుడు వచ్చేసి మోడర్న్ హిస్టరీ కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు యాక్చువల్గా ఏమైంది అంటే సూరత్ స్ప్లిట్ దగ్గర కొంచెం బెంగాల్ పార్టీషన్ అయింది. దానిపై తర్వాత స్వదేశీ మూమెంట్ లాంచ్ అయింది, స్ప్లిట్ అయింది. అప్పుడు సూరత్ స్ప్లిట్లో ఎట్లా అంటే 1905 అక్టోబర్లో ఫస్ట్ రియల్ లేబర్ యూనియన్ ఫామ్ అయింది, ఒక లేబర్ యూనియన్. దాని పేరు ఏంటంటే ప్రింటర్స్ యూనియన్ ఒక ఫామ్ అయింది అట్ ద రిజల్ట్ ఆఫ్ బిట్టర్ స్ట్రైక్స్ ఇన్ గవర్నమెంట్ ఓన్డ్ ప్రెసెస్. As a result of bitter strikes in government-owned presses. As a result of bitter strikes, ప్రింటర్స్ యూనియన్ ఫామ్ అయింది. ఇదన్నట్టు మూమెంట్ వచ్చేసి ఒక బాగానే మొబిలైజ్ చేశారు, పీసెంట్రీని కూడా చేశారు. పార్టిసిపేషన్ ఈ మూమెంట్లో పీసెంట్స్ కూడా ఉన్నారు. సౌతర్న్ ఏరియాస్ ఆఫ్ ఆంధ్ర, తమిళనాడులో గ్యాదరింగ్స్ ఆర్గనైజ్ అయినవి. బెంగాల్ యాంటీ పార్టిషన్ మూమెంట్ని సపోర్ట్ చేసి నోన్ యాజ్ వందే మాతరం మూమెంట్. ఆంధ్ర అండ్ తమిళనాడులో వందే మాతరం మూమెంట్ ఇది అన్నట్టు. ముస్లిమ్స్ పీసెంట్స్ ఇట్లుంటే ముస్లిమ్స్ ఏంటంటే ముస్లిం సపోర్ట్ అంత దే వేర్ అనేబుల్ టు గెయిన్ సపోర్ట్ ఆఫ్ ద ముస్లిమ్స్ విచ్ ప్రూవ్డ్ మెయిన్ అట్ ద వీక్నెస్. ముస్లిమ్స్ అంత సపోర్ట్ చేయలేదు అన్నట్టు ఇది. 1906లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ నవాబ్ సలీముల్లా ఆఫ్ ఢాకా విత్ ద గవర్నమెంట్ ప్యాట్రనైజ్ యాజ్ ఎ పొలిటికల్ ఆర్గనైజేషన్ dedicated to advance Muslim political interest. At the peak of Swadeshi movement, Eastern Bangladesh saw a series of communal స్వదేశీ మూమెంట్ ఎప్పుడైతే పీక్స్లో ఉంటే ఈస్టర్న్ బంగ్లాదేశ్లో కమ్యూనల్ రైట్స్ జరిగేవి. 1906లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ హూమ్ అంటే నవాబ్ సలీముల్లా ఆఫ్ ఢాకా with the government patronage as a political organization dedicated to advance Muslim political interest. అదన్నట్టు. సూరత్ స్ప్లిట్ 1905 ఏమైందంటే బెనారస్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ presided over by Gokhale. The moderate extremist differences came to the force. ఇదన్నట్టు మోడరేట్ ఎక్స్ట్రీమిస్ట్ డిఫరెన్సెస్ వచ్చినాయి అన్నట్టు అప్పుడు. ఇది ఎప్పుడు సో 1905లో డిసెంబర్లో సూరత్ సెషన్ ఎప్పుడైతే 1905లో బనారస్ సెషన్ 1905లో బనారస్ సెషన్ BENAR బనారస్ సెషన్లో గోఖలే గారు హెడ్గా ప్రెసైడ్ అయినప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ ఏమంటున్నారు అంటే ఈ బాయ్కాట్ అండ్ స్వదేశీ మూమెంట్ని అవుట్ సైడ్ బెంగాల్ కూడా ఎక్స్టెండ్ చేయాలి, అందరినీ అసోసియేట్ చేసుకోవడానికి విత్ ఇన్ ద బాయ్కాట్ ప్రోగ్రామ్ అండ్ దస్ స్టార్ట్ ఏ నేషన్ వైడ్ మాస్ మూమెంట్ అని అన్నారు అన్నట్టు. మోడరేట్స్ మాత్రం అట్లా ఏం ఇది ఎక్స్టెండ్ చేయొద్దు బిహైండ్ బెంగాల్ అండ్ ఓపోజ్ చేశారు. బాయ్కాట్ ఆఫ్ కౌన్సిల్స్ కూడా చేయొద్దు, అసోసియేషన్స్ కూడా బాయ్కాట్ చేయొద్దు అని మోడరేట్స్ ఉన్నారు. స్ట్రిక్ట్లీ కాన్స్టిట్యూషనల్ మెథడ్సే చేయాలి అని చెప్పి కూడా మోడరేట్స్ అన్నారు అన్నట్టు అగెనెస్ట్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్. కలకత్తా సెషన్ ఏదైతే 1906లో జరిగిందో మోడరేట్ ఎంతూసియాజం కూల్ అయింది బికాస్ ఆఫ్ ద పాపులారిటీ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ అండ్ ద రెవల్యూషనరీ టెర్రరిస్ట్. దాదాబాయి నవరోజీ అనేటానని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అండ్ అదే కన్సెషన్ టు ద మిలిటెన్స్ ద గోల్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దాదాబాయి నవరోజీని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఇంకా కన్సెషన్లో ఒక మిలిటెన్స్కి ఏమైందంటే గోల్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్వరాజ్య అని డిఫైన్ చేశారు. సెల్ఫ్ గవర్నమెంట్ ఉండాలి, ఏదైతే యునైటెడ్ కింగ్డమ్ తన కాలనీస్ ఉంటుందో అలా ఉండాలి అని చెప్పి డిక్లేర్ చేశారు. ఎక్స్ట్రీమిస్ట్ ఎంబోల్డెండ్ బై ద ప్రొసీడింగ్స్ ఎట్ ద కల్కత్తా సెషన్ ప్యాసివ్ రెసిస్టెన్స్ అండ్ ఇచ్చారు. ఇంకా బాయ్కట్ ఆఫ్ కాలేజెస్, స్కూల్స్, లెజిస్లేటివ్ కౌన్సిల్స్, మున్సిపాలిటీస్ చేయాలన్నారు. మోడరేట్స్ ఏమో ఎంకరేజ్డ్ బై ద న్యూస్ దట్ కౌన్సిల్ రిఫార్మ్స్ ఉన్నాయి అని చెప్పి మోడరేట్స్ నమ్మారు. నమ్మారంట. మోడరేట్స్ డిడ్ నాట్ రియలైజ్ దట్ కౌన్సిల్ రిఫార్మ్స్ అనేటివి జస్ట్ గవర్నమెంట్ ఐసోలేట్ చేయడానికే ఇస్తుంది, ఎక్స్ట్రీమిస్ట్ని మోడరేట్స్కి రివార్డ్ ఇచ్చినట్లు కాదు అని వాళ్ళకి గుర్తించలేకపోయారు.
ఎక్స్ట్రీమిస్ట్ 1907 సెషన్ని నాగ్పూర్లో పెట్టాలనుకున్నారు. తిలక్ కానీ లాలా లజపత్ రాయ్ గారు ప్రెసిడెంట్గా అండ్ రీఇటరేషన్ ఆఫ్ స్వదేశీ బాయ్కాట్ అండ్ నేషనల్ ఎడ్యుకేషనల్ రిజల్యూషన్స్ని మళ్ళీ రీఇటరేట్ చేయాలని రేవేవి స్వదేశీ బాయ్కాట్ నేషనల్ ఎడ్యుకేషన్ రిజల్యూషన్స్ని. మోడరేట్స్ ఏమో సూరత్లో కావాలి సో దట్ తిలక్ గారు ప్రెసిడెంట్గా ఉండకుండా ఉంటారు అని చెప్పేసి. ఎక్స్ట్రీమిస్ట్ ఏమో తిలక్ లేకపోతే లాలా లజపత్ రాయ్ గారు ప్రెసిడెంట్గా ఉండాలి, నాగ్పూర్లో పెడితే నాగ్పూర్ సెంట్రల్ ప్రావిన్స్ కదా 1905లో. మోడరేట్స్ ఏమో లేదు సూరత్లో పెట్టాలి అనుకున్నారు. అప్పుడు తిలక్ గారు ప్రెసిడెంట్గా ఉండరు. ఇన్స్టెడ్ దే వాంటెడ్ మోడరేట్స్ ఎవరు అనుకున్నారు అంటే రాష్బెరీ ఘోష్ని ప్రెసిడెంట్గా ఉన్నారు. రాజ్ బిహారీ ఘోష్ యాజ్ ఎ ప్రెసిడెంట్ అండ్ సాట్ టు డ్రాప్ ద రెజల్యూషన్స్. ఏవైతే రెజల్యూషన్స్ ఉన్నాయో స్వదేశీ బాయ్కాట్ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్స్ అవన్నీ డ్రాప్ చేయాలనుకున్నారు మోడరేట్స్. రాష్బెరీ ఘోష్ ప్రెసిడెంట్గా సూరత్ దగ్గర. గవర్నమెంట్ స్ట్రాటజీ ఏంటంటే 3-pronged అప్రోచ్ ఆఫ్ రిప్రెషన్, కాన్సిలియేషన్, సపరేషన్ వాడింది. ఫస్ట్ స్టేజ్లో ఏమైందంటే ఎక్స్ట్రీమిస్ట్ వేర్ టు బి రిప్రెస్డ్ మైల్డ్లీ మెయిన్లీ టు ఫ్రైటన్ ద మోడరేట్. ఎక్స్ట్రీమిస్ట్ని రిప్రెస్ చేశారు. సెకండ్ స్టేజ్లో ఏంటంటే మోడరేట్స్ వేర్ టు బి placated through some concessions and ends were to be dropped that more reforms would be forthcoming if the distance from the extremist was maintained. This was aimed at isolating the extremist. So repression, conciliation, suppression. 3 stages government for ఇది REPRESSON. repression, conciliation, suppression. పోస్ట్ స్వదేశీ తర్వాత ఏమైందంటే విత్ మోడరేట్స్ ఒక సైడ్, విత్ మోడరేట్స్ ఉన్న సైడ్ గవర్నమెంట్ సైడ్ ఉన్నారు. సో ఎక్స్ట్రీమిస్ట్ని సపరేట్ చేసింది గవర్నమెంట్. మోడరేట్స్ కుడ్ దెన్ బి ఇగ్నోర్డ్. తర్వాత మోడరేట్స్ని ఇగ్నోర్ చేద్దామని గవర్నమెంట్ అనుకుంది అన్నట్టు. 1907, 1911లో కొత్త లాస్ ఎన్ఫోర్స్ చేశారు యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీస్ని చెక్ చేయడానికి. ఈ లెజిస్లేషన్స్ ఏమైందంటే సెడిషియస్ మీటింగ్ యాక్ట్ 1907, ఇండియన్ న్యూస్ పేపర్స్ ఇన్సైట్మెంట్ టు ఆఫెన్సెస్ యాక్ట్ 1908, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 1908 అండ్ ఇండియన్ ప్రెస్ యాక్ట్ 1910. సెడిషియస్ మీటింగ్స్ యాక్ట్ 1907, ఇండియన్ న్యూస్ పేపర్స్ ఇన్సైట్మెంట్ టు ఆఫెన్సెస్ యాక్ట్ 1908, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 1908. క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 1908. తిలక్ అనేటనే మెయిన్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ మెయిన్ అన్నట్టు. ఈయనని బర్మాకు పంపించారు 6 yearsకి. మాండాలే. తిలక్ గారిని ఎక్కడికి పంపించారు అంటే మాండాలే, విదేశీ బర్మా అంటే మయన్మార్. 6 yearsకి జైలుకి పంపించారు. సో ఇది మెయిన్ అన్నట్టు. సో సెడిషియస్ మీటింగ్ యాక్ట్, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్, ఇండియన్ ప్రెస్ యాక్ట్ ఇవన్నీ తెచ్చారు. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వరల్డ్ వార్కి నేషనలిస్ట్ రెస్పాన్స్ ఇన్ ఇండియా చూసి హోమ్ రూల్ మూవ్మెంట్ చూద్దాం.